రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో మల్లెల క్రాస్ రోడ్ వద్ద ఇలా మా రైతులందరం కలిసి పెద్ద మనిషి మా రైతులందరం కలిసి ఇలా రాస్తారోకో ధర్నా కార్యక్రమం చెప్పడం జరిగింది. ప్రధాన ఉద్దేశం ఏంటంటే రైతులకు తెలుసు ఎప్పుడు పంటలు వేసుకోవాలనేది, కానీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి మంత్రులకు ఏం తెలుస్తలేదు. కామన్గా మన ఇళ్ళలోనే వర్షం పడితే రేగుల కింద బకెట్లు పెట్టుకుని నీళ్ళు ఆపుకుంటాం, దేనికన్నా బోల్దాం అనుకో బట్టలు కొనుకెత్తానే. ఈ దరిద్ర ముఖ్యమంత్రి కిందికి వరద పోయినా మోటార్ లాంచ్ చేస్తలేడు. అరే మన రైతుకు వెళ్తుంది ఫుట్బాల్ కాడికి రాగానే మోటార్ బంద్ చేసుకోవాలని, ఈయనకు సోయలేదా? మోటార్ ఆన్ చేస్తే పోసాను పోసి ఎత్తిపోతుంది కదా, కిందికి పెట్టుకునేందుకు కామన్ తెలివి ఉండాలి కదా. మోటార్లు ఆన్ చేస్తే పంపింగ్ అయితే అన్నారంకెళ్ళో సుందీలకెళ్ళో కొన్ని పైకి వస్తాయి కదా. ఎంతసేపు మేడిగడ్డ రెండు పిల్లలు ఉన్నాయి, సోయలేని ముఖ్యమంత్రి 2.5 సంవత్సరాలు అయినాయి. మొత్తం కాళేశ్వరం కట్టడం 4 ఏళ్ళ కట్టిరు. 2 పిల్లలు చేయడానికి ఎన్ని ఏళ్ళు పడుతుంది నీకు? సరే ఆయన తప్పు చేసిండు, గంగల మీద నువ్వేం బిగినావు? 2.5 ఏళ్ళలో 2 పిల్లలకు సిమెంట్ కొట్టిన ఆగుతున్నా లేదు. కాపర్ డ్యామ్ 10 కోట్లు పెడితే కాపర్ డ్యామ్ అవుతుంది. 2 పిల్లల మందం కాపర్ డ్యామ్ మ్యారేజ్ కాపర్ డ్యామ్ 10 కోట్లు వారితే కాపర్ డ్యామ్ అవుతుంది. ఇంతమంది ఇన్ని వేల ఎకరాలు లక్షల ఎకరాలు నష్టపోతున్నాం కదా. నువ్వు ఎవరి మీద కోపంతో ఏం చేస్తే నిన్ను బొందబెట్టుడు ఖాయం. నువ్వే బూత్ పురాణం పెట్టుకొని స్టేజ్ల మీద మాట్లాడుతున్నావు. రైతులు కూడా అంతకంటే బూతు దిగుతాం. రైతాంగాన్ని గోసవుచుకుంటే నీ పుట్టగతులు ఉన్నాయి. అరే కరెంట్ ఇవ్వలేకపోతున్నావు, మరి దానికి ఏమైంది? కరెంట్ ఎన్ని 6-7 గంటలు కూడా వస్తలేదు. ఎవడు పరిశీలి చేస్తుండు? ఏం చేస్తుండే? అసలు ఈ రాష్ట్రంలో మంత్రులు ముఖ్యమంత్రులు ఉన్నారా? ఏం చేస్తారు? ఎవరికి వాడు కమిషన్లు వసూలు చేసుకుంటాడు, ఎవరికి వాడు కమిషన్లు వసూలు చేస్తాడు. ఏమన్నా ప్రభుత్వం ఉందా? ప్రజలు ప్రశ్నించేది ఉన్నదే? ఏడికి వస్తున్నది మీ వ్యవహారం? అసలు రైతులు అంటే మీకు ధ్యాస ఉందా? ఎందుకు ఈ వర్రకాలం ఎందుకు నింపి ఉంచలేరు? వర్రకాలంలో 2 టీఎంసీలు అయితే ఈ గాడికి శ్రీరామ్ సాగర్ నుంచి ఇక్కడ వరకు నిండి ఉంటున్నాయి కదా. 2 టీఎంసీలు కాదు, క్యూసెక్లో నీరు వెళ్ళిపోయినాయి కిందికి. మీకు ఎందుకు గాయత్రి పంప్ అవుతుంది నేను పంపులో ఆన్ చేస్తే ఈ ఇబ్బంది ఉంది కదా. మీరు ఎంతసేపు గత ముఖ్యమంత్రినో గత పాలకులో బ్లేమ్ చేద్దాం చూడవచ్చు. ఎప్పుడు కానీ ఒకరు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన బాధ్యత ఇప్పుడున్న వ్యక్తులది. మీరు సరిదిద్దలేరంటే మీరు చేతగాని వాళ్ళు అన్నమాట. ఆయన తప్పు చేసిన నిరూపించలేకపోతున్నారు, మీరు చేతగాని వాళ్ళు అయిపోతారు. ప్రధానంగా ఇలా నష్టపోయి రైతాంగం కన్నెర వేస్తే మాత్రం కాంగ్రెస్ మొత్తం కనుమరైపోతే ఇప్పటికే దేశం మొత్తం మీద ఏ రాష్ట్రంలో లేదు. ఆయనతో 1-2 రాష్ట్రాల్లో కావచ్చు. వచ్చే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ మాత్రం పుట్టగతులున్నాయి. మీకు 4-5 సీట్లు కూడా దక్కాయి. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. ఈ స్థానిక ఎమ్మెల్యే కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఎంతసేపు పాదయాత్ర చేస్తాం వర్షపడుతుంది కావచ్చు. అరే నీళ్ళు పోతున్నాయి కిందికంటే గవాపి మీకు పంపుకుంటారు కానీ పాదయాత్ర పౌర్ణమి నాడు ఇంకో ఆయన నిన్న యాగం చేస్తున్నాడు. మేము కప్పతలాడుతున్నాం అన్నాడుతున్నాం. దేవుడు కరుణిస్తలేడు. కరుణించిన వాన కొడుతున్నాం కిందికి ఇచ్చి పెట్టబడుతుంది. ఉన్న నీళ్ళని ఒడిచిపట్టి మీకు పంపింగ్ చేయరా నాయన అంటే అది శాతగా ఇవన్నీ దేశాలు వేయబడుతుంది. ఓ యూరియా చక్కగా వేయరు, ఓ రైతు బంధు చక్కగా వేయరు. మీ ప్రభుత్వంలో ఏదైనా ఒకటి చక్కగా అయిందా? ఒక్కటి చక్కగా అయిందా? కొనుడు చక్కగా కొనరు. 5-10 కిలోలు అట్లా. అసలు రైతు మీద మీకు ఏమైనా ధ్యాస ఉందా? రైతు బీమా ఉందా? రైతు బీమా ప్రీమియం కట్టి సావాలి. ఇప్పుడు రైతు అయితే 5 లక్షలు వచ్చే పరిస్థితి లేదు. ఏం చెప్తున్నారు మీరు? మీరు ఎంతసేపు కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఈ రైతాంగాన్ని నష్టం ఎత్తురు. కాబట్టి దయచేసి మరొకసారి ఈ వేదిక మీకు వెళ్ళి రైతుల ద్వారా మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. ఈ వారం లోపల వరదకాలకు నీళ్ళు అయిపోతే ఇదే మల్లెల రోడ్డు మీద చల్లి కొండగట్టు కిందికి వెళ్ళి ఖచ్చితంగా కలెక్టరేట్ పాదయాత్ర చేస్తాం, కలెక్టరేట్ ముట్టడి చేస్తాం. తక్షణం ఆంధ్రం మళ్ళీ నిర్ణయించుకొని వారం రోజుల టైం ఇస్తున్నాం. వారం రోజుల లోపల మాకు వరదకాలకు నీళ్లు రావాలి, కరెంటు ఫుల్ టైం ఉండాలి. మాకు గతంలో ఎట్లా కరెంటు ఉంది అట్లా కరెంటు ఉండే కాలువ నీరు అందరికి ఆల్ పార్టీస్ కలుపుకొని కొండగట్టుకి వెళ్ళి కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేస్తాం. ఖచ్చితంగా మా డిమాండ్ సాధించుకుంటాం. గతంలో మేము పాదయాత్ర చేస్తాం. ఇదే ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కొడిమేలకి వెళ్ళి మేము పాదయాత్ర చేస్తాం. ప్రతిపక్షంలో ఉంటే ఒకటి, అధికార పక్షం ఉంటే ఒకటి కాదు. ప్రతిపక్షం ఉన్నప్పుడు రైతులు దేవుళ్ళు, ఇప్పుడు రైతులు దయ్యాలయ్యారా? ఏంది రక్తం ఇస్తే అల్లుతారా? రక్తం ఏం మాట్లాడుతున్నారు? ఏం చేస్తున్నారు?